కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన పరివర్తన అనే కథ విందాం. సాంఘిక అసమానతలు అనేవి లేకుండా ఉన్న సమాజం వచ్చిన రోజు మానవ జీవనం సుగమం అవుతుంది. ప్రస్తుత సమాజంలో అక్కడక్కడ ఇంకా ఈ ధనిక, పేద, తక్కువ, ఎక్కువ అనే అసమానతలు కొనసాగుతున్నాయి. అభిమానం, ఆత్మాభిమానం విషయంలో చాలామంది చాలా సున్నితంగా ఉంటారు. బాధ కలిగించే సూటిపోటి మాటలతో మనసుకు బాధ కలిగించేవారు, కలిగిస్తున్నవారు ఈ సంఘంలో చాలామంది ఉన్నారు. మనిషికున్న శక్తియుక్తుల్ని సమాజాభివృద్ధికి వినియోగించాలి, కాని సాటివారి నాశనానికి కాదంటుంది మనుధర్మశాస్త్రం. ఇతరులు తమ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే బాధ కలుగుతుందో ఆ విధంగా ఎదుటివారితో ప్రవర్తించవద్దంటుంది మహాభారతం. మహాభారతంలో ధృతరాష్ట్రుడి తమ్ముడు, మంత్రి అయిన విదురుడు గొప్ప నీతివేత్త. అన్ని ధర్మాలలోకెల్లా ఏది ఉత్తమమైన ధర్మం అని విదురుడిని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు. దానికి తిక్కన సోమయాజి ఒక చక్కటి పద్యం రాస్తారు. వరులు ఏజేబి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు అవి సేయకునియే పరాయణము పరమధర్మ పథములకెల్లన్. అంటే ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతుందో అటువంటి పనిని నీవు ఇతరుల పట్ల చేయకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం అంటాడు విదురుడు. డబ్బున్నదన్న అహంకారం చాలామందిని ఎలా పడితే అలా మాట్లాడేటట్టు చేస్తుంది. అలా అహంకారంతో మాట్లాడిన ఒక ఉద్యోగిలో ఒక ఆత్మాభిమానం ఉన్న ఒక కుర్రవాడు ఏ విధంగా మార్పు తెచ్చాడో తెలియజేసే ఈ కథలో ప్రసాదరావు గారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. మరి కథలోకి ప్రవేశిద్దామా? పరివర్తన కథ రచన శ్రీ వెల్ది ప్రసాదరావు గారు, ఇంగ్లీష్ లెక్చరర్, వంగా ముత్యాల బంజర, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఆకాష్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా భక్తి ఎక్కువ. భక్తితో పాటు కోపం కూడా ఎక్కువే. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేటప్పుడు దోవలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అర్చన చేయించుకునేవాడు. ప్రతిరోజూ గుడిమెట్ల మీద బిచ్చగాళ్లు సుమారు 20 మంది దాకా తెల్లారక ముందే వచ్చి డ్యూటీలో, అదే అడుక్కోవడానికి జాయిన్ అయ్యేవాళ్లు. వాళ్లను చూస్తే అసహ్యం కలిగేది, చిరాకు పుట్టేది ఆకాష్కి. ప్రతిరోజూ తన గుడికి రావడం, గుడి నుండి బయటకు రాగానే బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ చుట్టూ మూగడం. అయ్యా బాబూ, ₹1 ధర్మం చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా, మీ పిల్లా పాపలు సల్లంగా ఉంటారు, ధర్మం చేయండి బాబూ అంటూ ప్రాధేయపడడం. ఆకాష్ వాళ్ళని కోపంగా, అసహ్యంగా చీదరించుకుంటూ వెళ్లిపోవడం జరిగేది. ముఖ్యంగా వాళ్లలో సుమారు 19 సంవత్సరాల కుర్రవాడు చింపిరి జుట్టుతో, సగం చినిగిపోయిన చొక్కా నిక్కరతో చూడడానికి అసహ్యం కలిగేలా ఉంటాడు. ఎవర్నీ వదలకుండా ప్రతి ఒక్కరికి ఎదురొచ్చి భిక్షం అడుగుతుంటాడు. చేతి సైగలతో దీనంగా పొట్ట చూపిస్తూ అర్థించేవాడు. ఎంతో కొంత ఇచ్చేదాకా వదలడు. వాణ్ణి చూస్తే చాలు ఆకాష్కి కంపనం పుట్టుకొచ్చి కోపంగా ఇడియట్, రాస్కెల్, స్కౌండ్రల్, గెట్అవుట్ ఫ్రమ్ మై వే అంటూ తిట్టేవాడు. కాని వాడిదేమీ పట్టించుకోకుండా బొచ్చ చూపిస్తూ, సైగ చేస్తూ జాలిగా అడిగేవాడు దండం పెడుతూ. ఇలా చాలాసార్లు జరిగింది. ఏనాడు ఆకాష్ వాడికి 1 పైసా కూడా భిక్ష వేయకపోగా నోటికొచ్చినట్టు తిట్టేవాడు. ఆ రోజు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉండి గుడికి వచ్చి అర్చన చేయించుకొని హడావిడిగా బయటకొచ్చిన ఆకాష్కి ఎదురొచ్చాడు ఆ పిల్లవాడు. బయటకొచ్చిన ఆకాష్కి బొచ్చ చేత్తో పట్టుకుని చింపిరి జుట్టుతో, చినిగిన బట్టలతో ఎదురొచ్చాడు ఆ పిల్లవాడు. అసలే హడావిడి, దానికి తోడు వీడు శకునంలా ఎదురుపడ్డం కోపాన్ని తెప్పించాయి. అర్జెంటుగా వెళ్ళాలి, తప్పుకో అన్నాడు ఆకాష్. వాడిదేమీ పట్టించుకోకుండా అడ్డంగా నిలబడి ఖాళీ బొచ్చ చూపించి జాలిగా ముఖం పెట్టాడు. లేట్ అవుతుందనే కంగారులో కోపం పెరిగిపోయి, యూ బాస్టర్డ్, గెట్అవుట్ ఫ్రమ్ మై వే, ఐ వాంట్ టు గో అంటూ అరిచాడు. వాడా మాట విని వెంటనే ఏడుస్తూ పక్కకు తప్పుకున్నాడు. వాడు ఎందుకు ఏడ్చాడో ఆకాష్కి అర్థం కాలేదు. ఆఫీసుకు వెళ్ళిపోయాడు వేగంగా. కొన్ని నెలలు గడిచాయి. ఎప్పటిలాగే తన గుడికి వెళుతూనే ఉన్నాడు. ఆ కుర్రాడు అందరి దగ్గరికి వెళ్లి అడుక్కుంటూనే ఉన్నాడు, కాని ఆకాష్ దగ్గరికి మాత్రం రావడం లేదు. ఆకాష్ కనిపిస్తే చాలు తానే దూరంగా వెళ్ళిపోతున్నాడు. వాడెందుకు తన దగ్గరికి రావడం లేదో అర్థం కాలేదు ఆకాష్కి. ఎప్పటిలాగే ఒకరోజు ఆఫీసుకు బయలుదేరాడు ఆకాష్. ఆఫీసుకు లేట్ అవుతుందని బైకు వేగం పెంచాడు.
గుడికి వెళ్లే టైం లేదని గుడి ముందుకు రాగానే ఎడమ చేత్తో బైక్ హ్యాండిల్ పట్టుకుని కుడి చేత్తో దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఎదురుగా వచ్చిన మారుతి స్విఫ్ట్ కారు ఒక్కసారిగా వచ్చి ఆకాష్ బైక్ డాష్ ఇచ్చింది. ఆకాష్ బైక్ మీద నుంచి ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డాడు. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా దూసుకు వెళ్లిపోయింది ఆ కారు. తన తలకు చేతులకు దెబ్బలు తగిలిన సంగతి, రక్తం కారుతున్న సంగతి ఆకాష్కు తెలుస్తుంది. కాని పడ్డ చోటు నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు తను. జనసమర్థం ఉండే గుడి ప్రాంతం కావడంతో జనం గుమికూడు చూస్తున్నారు తప్ప ఎవరూ సాయం చేయడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ, ఐ యామ్ ఇన్ డేంజర్, సేవ్ మీ, సేవ్ మీ, హెల్ప్ మీ సార్, హెల్ప్ మై లైఫ్ అంటూ బాధగా దీనంగా అరుస్తున్నాడు. చేతులెత్తి వేడుకున్నాడు ఆకాష్. అయినా ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. వివిధ కోణాలలో వీడియోలు తీస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు తప్ప మానవత్వం లేని మనుషులే అంతా అనుకున్నాడు. ఈ సంఘంలో మనిషికి మంచి మానవత్వం కరువైపోయాయి. మళ్లీ బలం కూడా తీసుకుని, మీలో ఎవరైనా నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళండి, నన్ను బ్రతికించండి అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకులే లేనిపోంది, ఎక్కడ పోలీస్ కేసు అవుతుందోనని ఎవరికి వారే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. బాగా నీరసం వచ్చింది. తను చావడం ఖాయం అనుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ కోల్పోయాడు ఆకాష్. కళ్ళు తెరిచిన ఆకాష్కి తన హాస్పిటల్లో ఉన్నట్లు అర్థమైంది. ఎవరు తనను కాపాడి పుణ్యం కట్టుకున్నారు? ఆలోచనలో పడ్డాడు ఆకాష్. ఇంతలో డాక్టర్ వచ్చాడు. చూడండి, కరెక్ట్ టైంకి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల అనుకున్న టైంకి రక్తం దొరికింది కాబట్టి మిమ్మల్ని కాపాడగలిగాం. చాలా రక్తం కూడా పోయింది. ఇంకొక గంట లేట్ అయితే మీరు బ్రతికేవారు కాదు. ఏది ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు చెప్తున్నాడు డాక్టర్. ఎవరు డాక్టర్? నా ప్రాణాల్ని కాపాడిన ఆ దేవుడు ఎవరు డాక్టర్? ఈ కలియుగంలో అంత మానవత్వం చూపిన ఆ మహానుభావుడు అంటూ నీరసంగా ఆత్రంగా అడిగాడు ఆకాష్. అదిగో ఆ 6వ వార్డులో ఉన్నాడు ఆ మహావ్యక్తి. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చడమే కాకుండా మీకు రక్తదానం కూడా తనే చేసి మీకు ప్రాణభిక్ష పెట్టాడు. మీకే కాదు, గత 3 సంవత్సరాలుగా ఎంతోమంది యాక్సిడెంట్ అయిన వాళ్లని ఈ హాస్పిటల్లో చేరుస్తూ ప్రాణభిక్ష చేస్తున్నాడు మానవతావాది. ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద అవతరించిన దేవుడనే చెప్పాలి. ఇంకో 10 రోజులు ఈ హాస్పిటల్లోనే ఉంటాడు. ఈ రోజు రేపు మీరు కదలొద్దండి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆకాష్లో ఆత్రత పెరిగిపోయింది. ఎవరు నన్ను కాపాడిన దేవుడు? ముక్కు మొహం తెలియకపోయినా తనను హాస్పిటల్లో చేర్చినది కాక రక్తదానం చేసి ప్రాణాలు కాపాడింది ఎవరు? ఇంతకీ ఆయన ఈ హాస్పిటల్లో ఎందుకున్నాడు? పరిపరి విధాల ఆలోచనలు. ఇంతలో నర్సొచ్చి ఏదో ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది. మత్తుగా అనిపించి నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. 2 రోజులు గడిచాయి. డాక్టర్ వచ్చి, యు ఆర్ ఆల్ రైట్ సార్, మీరు రేపు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఉండడు చాలు అన్నాడు. డాక్టర్, నాకు ప్రాణదానం చేసిన ఆ మహావ్యక్తిని నేను వెళ్లి కలవచ్చా? ఆ మానవతామూర్తికి సాష్టాంగపడి నా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆకాష్ డాక్టర్ను ప్రాధేయపడ్డాడు. వైనాట్, వెళ్ళండి అంటూ నర్సుని పిలిచి, ఈయనకి 6వ వార్డులో ఉన్న వ్యక్తి, అదే ఈయనకు ప్రాణదానం చేసిన అతని దగ్గరికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అంటూ ఒక నర్సుని సపోర్టుగా పంపించాడు. 6వ వార్డులోకి వెళ్ళాడు ఆకాష్. 2 కార్ట్స్ మీద సుమారు 50 సంవత్సరాలు వయసున్న దంపతులు పడుకొనున్నారు. వారి దగ్గర కుర్చీలో వాళ్ల వైపు తిరిగి కూర్చొనున్నాడు ఓ కుర్రాడు. అదిగో ఆ కుర్రాడే మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చింది, మీకు రక్తదానం చేసి మిమ్మల్ని కాపాడింది అంటూ ఆ పిల్లవాడిని చూపించి వెళ్ళిపోయింది నర్స్. పిల్లాడా? ఎవరా అని ముందుకెళ్లి చూసిన ఆకాష్కి కాళ్ల క్రింద భూకంపం వచ్చినంత పనైంది. ఆ కుర్రాడెవరో కాదు, ప్రతిరోజూ గుడి దగ్గర బొచ్చ చూపిస్తూ మొండిగా విసుగు పుట్టించే విధంగా అడుక్కునే కుర్రాడు. ఆకాష్ ఏదో మాట్లాడబోయేలోపే వాడు కుర్చీలోంచి లేచి నవ్వుతూ నమస్కారం చేసి కింద కూర్చున్నాడు. తనని కూర్చోమని ఎంతో వినయంగా సైగ చేశాడు. వాడిలో కోపం లేదు. ఎక్కడలేని వినయం, విధేయత, కల్మషం లేని చిరునవ్వు చూసి సిగ్గుపడ్డాడు ఆకాష్. ఇలాంటి మానవత్వం మంచి మనిషినా నేను ప్రతిరోజూ కోపగించుకుని తిట్టేది అనుకున్నాడు మనసులో. ఆ కుర్రాడు వైట్ పేపర్ మీద ఏదో సుదీర్ఘంగా రాస్తూ కనిపించాడు. కొద్దిసేపటికి ఆ రాసిన కాగితాన్ని ఆకాష్ చేతికిచ్చి ముఖంలోకి తదేకంగా నవ్వుతూ చూశాడు. కాగితంలో ఏమి రాశాడా అని ఆత్రంగా చదవసాగాడు ఆకాష్. సార్, మీరు గొప్పోళ్లే కావచ్చు, డబ్బు హోదా ఉన్నోళ్లే కావచ్చు, పరువు ప్రతిష్ఠ ఉన్నోళ్లే కావచ్చు. మీకో విషయం తెలీదు. నేను పుట్టు మూగని, నేను మాట్లాడలేని పరిస్థితి. అయినా
అమ్మా నాన్నలు అడుక్కుంటూ నన్ను 8వ తరగతి దాకా చదివించారు. అడుక్కునేవాళ్లమే కాని అభిమానం లేనోళ్లము, ఆత్మాభిమానం, మానవత్వం లేనోళ్లం కాదు సారు. స్కూల్లో నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేవాణ్ణి. నన్ను చూస్తే అందరికీ అసూయగా ఉండేది. మూగవాణ్ణి అని అంతా చిన్నచూపు చూసేవారు. ఇంకా ఎక్కువ చదివించే స్తోమత లేక, అదీగాక మూగవాణ్ణి చదివించినా ఏం లాభమని బొచ్చె చేతిలో పెట్టి అడుక్కోవడం నేర్పారు అమ్మా నాన్న. అప్పటినుంచి అలవాటైపోయింది. ప్రతిరోజు రకరకాల మనుషుల్ని చూస్తున్నాను. ఎవరెన్ని తిట్టినా బాధపడేవాణ్ణి కాదు. ఎందుకంటే మేం పేదోళ్ళం, అడుక్కునేవాళ్ళం. కానీ సారు, మీరు ఆ రోజు కోపంలో నన్ను ఒక మాట అన్నారు. నేను బాస్టాన్ని కాదు సారు. మీకు కోపం వచ్చిన మాట వాస్తవమే. కాని ఉన్నోళ్లమన్న అహంకారంతో నోరు జారకూడదు సారు. మీకులాగే నన్ను ఇదిగో ఈ పవిత్రమైన అమ్మా నాన్నలే కన్నారు. మా అమ్మా నాన్నలకి నేనంటే పంచప్రాణాలు సారు. ఈ మధ్య ఒంట్లో బాగాలేకపోతే అమ్మా నాన్నలను హాస్పిటల్లో చేర్చి వాళ్ల ఫుడ్ అండ్ బ్రెడ్ కోసం, మందుల కోసం వెంటబడి మరీ అడుక్కున్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీకు తెలియదు కాని 3 రోజుల నుంచి పస్తులున్నాను. విపరీతంగా ఆకలి, నీరసం. అయినా నాకు బాధ లేదు. కాని మీరన్న ఒక్క మాటకి చాలా బాధ వేసింది సారు. డబ్బున్నోళ్ళకి ఏదైనా చెల్లుబాటు అవుతుంది సారు. మీకు యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉంటే జనం సెల్ఫీలు దిగారు, వీడియోలు తీశారు. అక్కడే నిలబడి వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా చూశారు తప్ప ఎవరూ ముందుకు వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చలేదు. ఆ రోజు నా అదృష్టం బాగుండి నా బొచ్చలో 300 వరకు భిక్షపడింది. నా ఆకలి, నీరసం నన్ను ఇబ్బంది పెడుతున్నా వేరే ఏమీ ఆలోచించకుండా మీ దృష్టిలో అసమర్థుడిని, చేతగానివాణ్ణి అయిన నేను మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాను. తప్పనిసరి పరిస్థితుల్లో నా రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయానికి రక్తం ఎక్కడా దొరకలేదు సారు. నేనేమైనా పొరపాటు చేస్తే మన్నించండి. నేను మాత్రం మానవత్వంతో ఆలోచించి మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించాలనే ఉద్దేశంతో నా రక్తం ఇవ్వాల్సి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం లేదు సారు. కానీ సారు, మనం మాట్లాడే విధానము, మన ప్రవర్తనే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి అన్న మా మాస్టారి మాటలే నాకు గుర్తుకొచ్చి మీకు చెప్పాలనుకున్న మాటల్ని ఇలా కాగితం మీద రాశాను. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను కదా. ఇంకా ఏదో రాసింది. ఆకాశకి చెప్పుతో కొట్టినట్లున్నాయి ఆ మాటలు. అడుక్కునే కుర్రాడు కాదు, నిజంగా నా కళ్ళు తెరిపించిన ప్రాణదాత దేవుడు అనుకుంటూ వాడికి చేతులెత్తి దండం పెట్టాడు. అప్రయత్నంగా నన్ను క్షమించు బాబు అన్న మాట వచ్చింది ఆకాశ్ నోటి నుంచి. జేబులో చెయ్యి పెట్టి పర్సులో నుంచి 5,000 తీసి తీసుకో బాబు అంటూ ఇవ్వబోయాడు. వాడు నన్ను ఆగమని మళ్లీ ఓ వైట్ పేపర్ తీసి 2 నిమిషాల్లో ఏదో రాసి ఆకాష్ చేతికిచ్చి దండం పెట్టాడు. అందులో ఇలా ఉంది: నాకంత వద్దండి. ఆ రోజు నేను ఖర్చు పెట్టిన 100 ఇవ్వండి చాలు. కాకపోతే ఒక్క మాట సారు, ఏదైనా మాట్లాడే ముందు ఎదుటివాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా, నా వల్ల వాళ్ళకి ఏమైనా బాధ కలుగుతుందే అని ఆలోచించి మాట్లాడండి సారు. అభిమానం, ఆత్మాభిమానం ఉన్నోళ్ళు తట్టుకోలేరు సారు అని రాశాడు. అర్థమైంది ఆకాష్కి. ఆకాష్కి మళ్లీ చెంపమీద చెళ్ళుమని దెబ్బ తగిలిన వాడిలా వాడికి 100 చేతిలో పెట్టి 2 చేతులు జోడించి మరో నమస్కరిస్తూ ఇంటివైపు భారంగా అడుగులు వేశాడు ఆకాష్. నిజమే, రచయిత అన్నట్లు సమాజంలో అసమానతలు వేళ్లూనుకుపోయి ఉన్నాయి. శ్రీ ప్రసాదరావు రచించిన ఈ కథను విన్న కొద్దిమందిలోనైనా మార్పు వస్తుందని భావిస్తూ మంచి కథకు ప్రాణం పోసిన రచయితను అభినందిస్తున్నాను. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.